హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా గతంలో కొన్ని అంశాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే చేనేత అంశాల గురించి జస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుత సమాజంలో తెలంగాణలో అత్యధిక మంది చేనేత కార్మికులు అనేవారు గతంలో అప్పుల బాధతో మరణించడం జరిగింది. వారి యొక్క వస్త్రాలకు సరైనటువంటి డిమాండ్ లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, అదేవిధంగా చేసుకున్నటువంటి అప్పులు అనేవి ఎక్కువ కావడంతో వారు అనేక విధాలుగా మానసికంగా కృంగిపోయి చనిపోవడం జరిగింది, ఆత్మహత్యను చేసుకొని. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో అలాంటి చేనేత కార్మికులను ఆదుకోవాలి. నేతన్ననే రాష్ట్రానికి వెన్నుముకగా, ఒకప్పుడు రైతన్ననే రాష్ట్రానికి వెన్నుముకగా చెప్పుకున్నాం. అదేవిధంగా నేతన్న కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నుముకగా నిలవడం జరిగింది. ఎందుకంటే నేతన్న నేర్చినటువంటి వస్త్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు అనేది రావడం జరిగింది. అలాంటి చేనేతన్నను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వమైన, ప్రస్తుత ప్రభుత్వమైన అనేక విధాలైనటువంటి ఆలోచనలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను అయితే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా చేనేతకు సంబంధించిన అంశాలను డిస్కస్ చేద్దామండి. చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టింది. అందులో భాగంగానే చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కోసమై సినీ నటి సమంతను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్త్రాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా ఉండడం జరిగిందండి. అందులో భాగంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు కొన్ని వస్త్రాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపునైతే తీసుకురావడం జరిగింది. అందులో పోచంపల్లి ఇక్కతైన, గద్వాల్ చీరలైన, నారాయణపేట కాటన్ చీరలైన, కరీంనగర్ బెడ్షీట్లైన, వరంగల్ దుర్రీలైన, సిద్దిపేట గొల్లబామ చీరలైన, ఇలా ఒక్కొక్క ప్రాంతం నుంచి వారి యొక్క గుర్తింపును అయితే తెలియజేస్తూ అనేక వస్త్రాలు ఈరోజు ప్రపంచంలో అయినా, భారతదేశంలో అయినా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి నేత కార్మికులు అసాధారణమైనటువంటి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ వస్త్రాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 35,926 మంది చేనేతన్నలు ఉండడం జరిగిందండి. అదేవిధంగా వీరి యొక్క ఆధీనంలో 43,455 పవర్లూమ్ అంటే మరమగ్గాలు కూడా ఉండడం జరిగింది. వీరందరూ కూడా 527 చేనేత సహకార సంఘాలలో సంఘటితమై ఉండడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో చేనేత వర్గాన్ని మరియు నేతన్నలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలను కనుక పరిశీలించినట్లయితే జియో ట్యాగింగ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. చేనేత యంత్రాలను జియో ట్యాగింగ్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి డిజిటల్ కోడ్ను అయితే ఇందులో కేటాయిస్తారండి. ఈ యొక్క సమాచారం వలన సంక్షేమ పథకాలను అమలు చేసి నిజమైనటువంటి చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రత్యక్ష ప్రయోజనాన్ని బదిలీ చేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, జియో ట్యాగింగ్ అంటే ఏం లేదండి, నేతన్న యొక్క యంత్రాలను ఒక ట్యాగ్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి డిజిటల్ కోడ్ను కేటాయిస్తారు. ఈ యొక్క సమాచారం వలన సంక్షేమ పథకాలను ప్రభుత్వానికి నిజమైనటువంటి అర్హులు ఎవరనేది తెలుస్తుంది. దీంతో ప్రభుత్వమే ప్రత్యక్షమైనటువంటి ప్రయోజనాన్ని ఆ యొక్క నేతన్నలకు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా జియో ట్యాగ్ పొందినటువంటి నేతన్నకు సంబంధించినవి కనుక పరిశీలిస్తే 22,529 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా 43,455 మరమగ్గాలకు కూడా జియో ట్యాగింగ్ అనేది రావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్, టీ నేతన్న యాప్ అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. పవర్లూమ్ యజమానులు ఎవరైతే ఉంటారో వారికి మరియు కార్మికులకు సంబంధించి వారు అనేక రకాలైనటువంటి సమస్యలను అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి సమస్యలను, సవాళ్లను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం టీ నేతన్న యాప్ అనేటువంటి దానిని తీసుకురావడం జరిగింది. 2024 జూన్ నాటికి దాదాపుగా చేనేత విభాగంలో 20,612 మంది చేనేతన్నలు, 16,698 మంది సహాయ కార్మికులు, 32 మంది మాస్టర్ చేనేతన్నలు మరియు 4,361 మంది ఆసామి, అదేవిధంగా 931 మంది మరమగ్గ కార్మికులు, 6,265 మంది సహాయ కార్మికులు కూడా ఈ యొక్క టీ నేతన్న యాప్ని ఉపయోగించుకొని తమ యొక్క సమస్యలను అయితే పరిష్కరించుకోవడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. మరొకటండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నను ఆదుకోవాలనే ఉద్దేశంతో
2017 సంవత్సరం జూన్ మాసంలో చేనేత మిత్ర అనేటువంటి 2017 నవంబర్ మాసంలో చేనేత మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క ఉత్పాదకాల కోసమే కొనుగోలు చేసేటువంటి వస్తువులపైన సబ్సిడీని అందించడం జరుగుతుంది. అందులో భాగంగా వారు కొనుగోలు చేసేటువంటి నూలు వస్త్రాలపైన నూలు కోసమైనా, అదేవిధంగా వారు నేసినటువంటి వస్త్రాలకు రసాయనాలను అద్దడం కోసం కొనుగోలు చేసేటువంటి రసాయనాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఒక సబ్సిడీని అయితే అందించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఇందులో భాగంగా ఎవరైతే అర్హత కలిగిన చేనేత దరఖాస్తుదారులు ఉంటారో వారికి ఆ యొక్క లబ్ధిదారులు 50% వరకు సబ్సిడీని వారే సొంతగా భరిస్తే మరొక 50% సబ్సిడీని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేవి అందించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 40%, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 10% వరకు తమ యొక్క సబ్సిడీని అయితే భరించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%, కేంద్ర ప్రభుత్వం వాటా 10%, టోటల్గా 50%, మరొక 50% నేతన్న కార్మికుడే భరించవలసి ఉంటుంది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు 3,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమంగా కూడా ఇది ఉండడం జరిగింది. దీంతో భాగంగా ఈ యొక్క 2023-24లో 10,220 మంది చేనేత కార్మికులు 13.18 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా వారు పొందడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. చేనేత మిత్ర కింద ఇచ్చేటువంటి సబ్సిడీని గుర్తుంచుకోండి. 40% రాష్ట్ర ప్రభుత్వం, 10% కేంద్ర ప్రభుత్వం, మరొక 50% నేతన్న కార్మికుడే భరించవలసి ఉంటుంది. అదేవిధంగా 2023-24 నుంచి 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బీమా పథకం నేతన్న బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో అనేక మంది నేతన్న కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబానికి ఎటువంటి జీవనాధారం లేక, ఎటువంటి ఆర్థిక ఆధారం లేక వారు రోడ్డు పాలన పడడం జరుగుతుంది. దీంతో నేతన్న కార్మికులను ఆదుకోవాలి, వారి కుటుంబానికి ఒక ఆర్థిక చేయూతను అందించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నేతన్న బీమా అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికునికి సంబంధించిన అర్హులైనటువంటి వారికి బీమా కవరేజ్ను కల్పించాలని 2022లో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఒక నేతన్న బీమా పథకానికి ఎవరు అర్హులు అంటే ప్రారంభంలో 18 నుంచి 59 సంవత్సరాలకు సంబంధించినటువంటి నేతన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు లేదా నేతన్నలు అర్హులుగా ఉండేది. ప్రస్తుతం ఈ యొక్క వయసును గరిష్ట పరిమితిని కూడా రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకి పెంచడం జరిగింది. అందులో భాగంగా 2023-24కు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు దీనికి అర్హత సాధించారు ఈ నేతన్న బీమాను పొందడానికి అంటే 36,777 మంది ఈ యొక్క నేతన్న బీమాకి అర్హులుగా గుర్తించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దురదృష్టవత్తు 92 మంది చేనేత కార్మికులు మృతి చెందడం జరిగింది. దీంతో అలా మృతి చెందినటువంటి నేతన్న కార్మికులను ఆదుకోవడం కోసం 5 లక్షల బీమా సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంగా లేదా ఆరోగ్య పరిహారంగా చెల్లించడం జరిగింది అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం నేతన్న బీమా కింద పరిహారాన్ని ఎంత మొత్తం అందిస్తున్నారు అంటే 5 లక్షల రూపాయలని గుర్తుంచుకోండి. 92 మంది నేతన్న కార్మికులు మరణించడం జరిగింది. మరొక పథకం అండి, అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రారంభించిన పథకమే నేతన్నకు చేయూత. చాలా ఇంపార్టెంట్ అండి. నేతన్నకు చేయూత ఎవరైతే చేనేత కార్మికులు వారి యొక్క వేతనంలో 8% కనుక పొదుపు చేస్తే మరొక 16%, చాలా ఇంపార్టెంట్. నేతన్న కార్మికుడు 8% కనుక తన యొక్క జీతంలో పొదుపు చేస్తే 16% ప్రభుత్వం అదనంగా వారి యొక్క పొదుపు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. అంటే 8% జమ చేస్తే ప్రభుత్వం మరొక 16% వారి యొక్క పొదుపు ఖాతాలో జమ చేసి వారికి ఒక సామాజికమైనటువంటి భద్రతను అయితే అందించడం జరుగుతుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన కులాల మహిళలకు కూడా ఈ యొక్క నేతన్న చేయూత పథకం కింద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 36,133 మంది నేత కార్మికులకు 49.50 కోట్ల రూపాయల
రాష్ట్ర సహకారాన్ని కూడా ఈ యొక్క పథకం కింద లభించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్. గట్టుప్పల్ మరియు తేరట్పల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి తమ యొక్క ఆమోదాన్ని కూడా తెలియచేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. గట్టుప్పల్ మరియు తేరట్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్లస్టర్లను ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి అడుగుతాడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎక్కడ 2 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసిందంటాడు. కాబట్టి ఒకటి గట్టుపల్లి అని గుర్తుంచుకోండి, మరొకటి తేరట్పల్లి. ఈ 2 కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినవని గుర్తుంచుకోండి. అదేవిధంగా 650 మంది చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వాలని 2023-24 సంవత్సరంలో నల్గొండ జిల్లా గట్టుప్పల్ మరియు తేరట్పల్లిలో 2 క్లస్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అందులో భాగంగా చేనేత కార్మికులకు 493 ఇనుప ఫ్రేమ్ మగ్గాలను కూడా అందించడం కోసం 77.65 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. గట్టుప్పల్ మరియు తేరట్పల్లి. అదేవిధంగా 493 ఇనుప ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం 77.65 లక్షల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క నిధుల నుంచి కేటాయించడం జరిగింది. మరొక అంశం అండి, వస్త్ర పరిశ్రమ. తెలంగాణ రాష్ట్రం అంటే గుర్తుకు రావాల్సింది అత్యంత ముఖ్యమైనటువంటి పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్త్రాలకు దేశవ్యాప్తంగానే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. అలాంటి వస్త్ర పరిశ్రమను కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్ర చేనేత కార్మికులకు మద్దతు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి నాణ్యత కలిగినటువంటి పొడవైనటువంటి పత్తి గింజలకు ప్రసిద్ధి అండి. అయితే తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఉండగా 3వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఉండడం జరిగింది. అయితే సంవత్సరంలో 5 బిలియన్ బేళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. సంవత్సరంలో 5 మిలియన్ బేళ్ళు అంటే ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ 100% పత్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచే 15% పత్తి అనేది ఉత్పత్తి అయి తన యొక్క అగ్రస్థానంలో అంటే 3వ స్థానంలో ప్రస్తుతం అయితే ఉండడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పత్తి ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉందంటే 3వ స్థానం. అంటే తొలి 2 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్ అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా పోచంపల్లి ఇక్కతైన, గద్వాల చీరలైన, వరంగల్ దర్రీలైన తెలంగాణలోనే తయారవుతున్నాయనే అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కాకతీయ సమగ్ర మెగా టెక్స్టైల్ పార్కును, అదేవిధంగా సిరిసిల్ల టెక్స్టైల్ అండ్ అప్పేరల్ పార్కును కూడా అభివృద్ధి చేసి నేతన్న కార్మికులకు చేయూతగా ఉండడం జరిగింది. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి ముఖ్య అంశాల. తదుపరి హస్తకళల గురించి, మెడికల్ డివైస్ పార్కుకు సంబంధించి, ఆహార శుద్ధి పార్కు గురించి డిస్కస్ చేద్దాం. తదుపరి మైనింగ్, బొగ్గు, అదేవిధంగా తెలంగాణ నుంచి మొత్తం ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి, దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి, ఏది మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ నుంచి టాప్ 5లో ఉన్నటువంటి జిల్లాలు ఏవి అనే అంశాలను డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.